ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పర్యాటకుల కోసం వెలిసిన ఒక ఆణిముత్యం లాంటి ప్రదేశం. కింద నుంచి వెళ్తే తరబు వాటర్ ఫాల్ అంటారు. ఈ ఒక 10-15 కిలోమీటర్ల పై నుంచి వచ్చి వాటర్ ఫాల్ పైకి వస్తే దీని పేరు పిట్టల బొర్ర వాటర్ ఫాల్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విద్యుత్ ఉత్పత్తికి ప్రకృతిని వినియోగించిన తెలివైన అడుగు. జలవనరులన్నింటిని వడిసిపట్టేందుకు నిర్మించిన డ్యామ్లను చూసినప్పుడు ఈ ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. వెల్కమ్ టు ద పవర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీలేరు. హాయ్ ఫ్రెండ్స్, సీలేరు ట్రిప్ ముందుగా నర్సీపట్నం నుండి అయితే స్టార్ట్ అయింది. మా వాడు పనస్థలంలో ఉంటున్నాడు. చూడండి, 20 రూపాయలకి ఎన్ని పనస్థలను ఇచ్చారు లంబసింగ్ దగ్గర. క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంటూ అక్కడక్కడ వర్షాలు పడడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం సీలేరు రీచ్ అయ్యేటప్పటికి. నర్సీపట్నం నుంచి సీలేరు వెళ్తున్న దారిలోనే మనకి దారకొండ అని చెప్పేసి ఒకటి ఫేమస్ టెంపుల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అదే వర్షం పడుతుంది కదా, చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ చూస్తే మీకు వాటర్ ఫాల్స్ సూపర్ కనిపిస్తాయి. ఈ ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే మీకు ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ని రీచ్ అవ్వడానికి చాలా వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అంత పాపులర్ వాటర్ ఫాల్స్ కాకపోవడం వల్ల ఇక్కడికి రూట్స్ ఏమి వేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆ వాటర్ ఫాల్ వరకు వెళ్ళకపోవడమే బెటర్, ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువగా టైగర్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఈ వాటర్ ఫాల్ని దూరం నుంచి చూడడమే మంచిది. ఈ ఏరియా హై ఎలివేషన్లో ఉండడం వల్ల వర్షం పడుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మన నందమూరి బాలకృష్ణ గారు ఒక అతిథి గృహం కట్టించారు. ఇదే అది. సీలేరు దగ్గర ఒక 5 కిలోమీటర్ బ్యాక్ వస్తే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దీని పేరు ఐస్గడ్డ వాటర్ ఫాల్ అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి. వర్షాకాలంలోనే ఇంత వాటర్ వస్తుంది. నార్మల్ టైం రోడ్డు మీదే ఉంటుంది. ఇక ఒకప్పుడైతే ఇది స్లాబ్ వేయకముందు ఇంత వాటర్ వస్తే బస్సు వచ్చినప్పుడు అసలు వెళ్ళేది కాదు, అంత టఫ్ ఉండేది మాట వర్షం పడినప్పుడు. చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్. సీలేరు టూరిజంలో ఇది మంచి వాటర్ ఫాల్. ఇది చాలా బాగుంటుంది. ఇక మొత్తం స్లాబ్ వేసారు మాట. స్లాబ్ వేసి ఇదిలాగా డైవర్ట్ చేశారు కింద నుంచి. ఇగో ఇక్కడ నుంచి ఫైనల్గా ఈవినింగ్ కల్లా సీలేరు రీచ్ అయ్యి ఈ హోటల్లో అయితే దిగాం. 800 రూపీస్ ఛార్జ్ చేశారు. బడ్జెట్ ట్రిప్ చేసే వాళ్ళకి ఈ హోటల్ బెస్ట్ ఆప్షన్. ఇంకా బెటర్గా కావాలనుకుంటే పక్కనే బాలాజీ హోటల్ ట్రై చేయండి. ఇంకా సీలేరు ఊరు గురించి చూసుకున్నట్లయితే సీలేరు అనేది ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో ఉన్న ఒక అద్భుతమైన నదీ తీర ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, జలపాతాలు మరియు దట్టమైన పచ్చదనం ఉంటుంది. ఈ ఊరు గుండా సీలేరు నది ప్రవహిస్తుంది. సీలేరు నది యొక్క మాతృనది మాచ్కొండ నది. ఇది ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జన్మించి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి సీలేరు పేరిట ప్రసిద్ధి చెందుతుంది. గిరిజనులు, ఆదివాసీ తెగలు ఎక్కువగా ఈ ప్రాంతం చుట్టూ నివసిస్తూ ఉంటారు. స్టార్టింగ్ డ్యామ్ దగ్గర ఉన్న మారమ్మ టెంపుల్కి అయితే వచ్చాం. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కట్టక ముందు నుంచే ఈ టెంపుల్ ఉంది. అందు గురించి ఊరవుతూ ఉంటుంది అన్నమాట. ఇంక చుట్టుపక్కల ఇంక ఇల్లు అవి ఏమి ఉండవు. ఈ టెంపుల్ ఏంటంటే అండి, ఇక్కడ నుంచి మన భద్రాచలంలో ఎలా ఉంటుందో వాటర్ ఈ గుడి నుంచి స్టెప్స్ దిక్కుని వాటర్ టచ్ చేస్తారు చూసారా, ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. చాలా బాగుంటుందండి సీలేరులో. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ను కూడా ఒకసారి విజిట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం సీలేరు నది మీద మొదటిగా నిర్మించిన డ్యామ్కి వెళ్తున్నాం. సీలేరులో చూడాల్సిన వాటిలో మెయిన్ అండి డ్యామ్ అండి. ఎందుకంటే ఈ సీలేరు నది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఊరుగూడలో చూపించే ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, మెయిన్ ఇక్కడి నుంచే ఈ వాటర్ వెళ్తూ ఉంటుంది అన్నమాట, ఈ నది నుంచే. దీనికి సంబంధించిన రిజర్వాయరే ఇది. బ్యాక్ సైడ్ చూసారా, సేమ్ మన ధవళేశ్వరం చూసారా, సేమ్ అలాగే కనిపిస్తుంది. ఫుల్గా ఉంది. చాలా వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం ఫుల్గా ఉంది. అక్కడ గేట్లు కూడా ఓపెన్ చేశారు. దీనికి 2 సైడ్లు ఉంటుందన్నమాట. ఇది మెయిన్ స్పిల్వే, ఇంకా అటు సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది. 2 ఉంటాయి. ఇదేనండి సీలేరు డ్యామ్ నుంచి వచ్చిన మెయిన్ కెనాల్. నుంచి వాటర్ మొత్తం ఆ కింద ప్రాజెక్టులకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. మెయిన్ కెనాల్ ఇదే.
గేట్లు ఎత్తారు, లైట్గా ఎత్తారు. వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ అయితే ఫుల్గా వెళ్తుంది. ఈ డ్యామ్ యొక్క మూలం వచ్చేసి పక్కనే ఒడిశాలో ఉన్న బలిమెల రిజర్వాయర్. అక్కడ నుండి కొంత భాగం మరియు ఈ చుట్టుపక్కల ఉండే జలవనరులు అన్నీ కలిసి ఈ రిజర్వాయర్కి చేరుతాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ హైడ్రో విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 90% వరకు మూలం ఈ నదే. ఈ డ్యామ్ దగ్గర ముసళ్ళు ఉంటాయండి, చాలా జాగ్రత్త చూసుకోవాలి. బయటకు వచ్చి పడుకొని ఉంటాయి, ఎవరైనా కింద దిగితే పట్టుకుపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దగ్గర, ఈ డ్యామ్ దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్నది అప్పర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. దీని నిర్మాణం 1962లో ప్రారంభించి 1967లో కమర్షియలైజ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న డ్యామ్ నుండి కెనాల్ ద్వారా వచ్చిన వాటర్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంటేక్ లొకేషన్ రీచ్ అయ్యే ఏరియా. నథింగ్ బట్ వాల్ హౌస్ అన్నమాట. ఇక్కడ నుండి వాటర్ని రెగ్యులేట్ చేస్తూ కనిపిస్తున్న 4 పెన్ స్ట్రోక్స్ ద్వారా కింద కనిపిస్తున్న పవర్ హౌస్ బాటంలో ఉన్న టర్బైన్స్కి రీచ్ అవుతుంది. టర్బైన్ రొటేషన్ వల్ల పవర్ జనరేట్ అయ్యి నీరు బయటికి వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నుండి రిలీజ్ అయిన వాటర్తోనే కింద ఉన్న డొంకరాయి, లోయర్ సీలేర్ ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి. జనరేట్ అయిన పవర్ మొత్తం ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రాజెక్ట్ 60 మెగావాట్ జనరేషన్ కెపాసిటీ కలిగిన 4 యూనిట్స్ ద్వారా 240 మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏపీ జెన్కో చేత పూర్తిగా నిర్వహించబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలైన ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఈ ప్రాజెక్టే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే సీలేరులో చాలా చోట్ల తిన్నాను, కానీ ఈ రవితేజ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ చాలా టేస్టీ అనిపించింది. నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని ఈ హోటల్కి వెళ్ళిపోండి. డ్యామ్ కనిపిస్తుంది కదా, సీలేరు డ్యామ్, మెయిన్ డ్యామ్. అక్కడి నుంచి మనం ఈ చిత్రకొండ ఎకో పార్క్కి వెళ్ళిపోవచ్చు. బలిమెల రిజర్వాయర్ రూట్ మాట ఇది. ఇటు నుంచి షార్ట్ కట్, ఇటు నుంచి వెళ్ళిపోతే మీకు వెళ్ళిపోవచ్చు బలిమెల రిజర్వాయర్కి. లేదు మీరు డైరెక్ట్గా నర్సీపట్నం నుంచి వచ్చే దారిలో అటు సైడ్ కూడా ఉంటుంది రూట్, చిత్రకొండకి వెళ్ళే దారిని. అటు నుంచి వెళ్ళిపోతే అటు చూసుకొని మళ్ళీ ఇలా వచ్చేవచ్చు. ఈ సీలేరు డ్యామ్ని దాటగానే ఒడిశాలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకొండకి వెళ్తున్నాం. ఇంకా షార్ట్ కట్ 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఈ బోట్లో బైక్ ఎక్కించి 20 రూపాయలు ఇస్తే ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు. నేను ఇలాగే రీచ్ అయ్యాను. చిత్రకొండ రీచ్ అయిన తర్వాత అక్కడే ఉన్న చిత్రకొండ ఎకో పార్క్కి వెళ్తున్నాను. ఈ ఎకో పార్క్ ఎంట్రీ టికెట్ 20 రూపాయలు మాత్రమే. చాలా పెద్దది ఈ పార్క్. నాకు టైం లేకపోవడం వల్ల మొత్తం తిరగలేదు. ఈ డ్రోన్ షాట్లో పార్క్ మొత్తం చూసేయండి. యాక్చువల్గా కనిపిస్తుంది చూసారా, అదే బలిమెల రిజర్వాయర్. చాలా పెద్దదండి, సముద్రంలాగా ఉంటుంది. డ్రోన్ షాట్లో సూపర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బలిమెల ప్రాజెక్ట్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్మించిన డ్యామ్ అండ్ రిజర్వాయర్. దీని నీటిని 50-50 పార్ట్నర్షిప్తో నిర్మించారు. డ్యామ్ 70 మీటర్ల హైట్లో ఉండి 1.8 కిలోమీటర్ లెంత్ ఉంటుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం సుమారు 127 టీఎంసీలు. ఈ డ్యామ్ ద్వారానే సీలేరు రిజర్వాయర్కి నీరు చేరుతుంది. డ్యామ్ పైకి కూడా వెళ్ళొచ్చు. మా ఎంత ఉందండి డ్యామ్లో ఉండే. ఓబోయ్, డోర్ క్లోజ్ చేసింది. ఆ సెక్యూరిటీ గారిని అడిగితే పక్క నుంచి వెళ్ళమని చెప్పాడు. అమ్మ ఎంత ఉందో చూడండి, చాలా పెద్ద డ్యామ్ అండి ఇది. నెక్స్ట్ అక్కడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. ప్రజెంట్ మెయిన్ రోడ్ మొత్తం బాగానే ఉంది, కానీ మెయిన్ రోడ్ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా అధ్వాన్నంగా ఉంది. నేను ఇప్పటి వరకు వెళ్ళిన దారుల్లో అత్యంత టఫెస్ట్ రూట్ ఇదేనండి, మామూలుగా లేదు. ఇప్పుడు మీరు చూడబోయే వాటర్ ఫాల్ నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ వాటర్ ఫాల్ ఉందంటే చాలా గ్రేట్ అండి. ఇంత పెద్ద వాటర్ ఫాల్ అంటే చూడండి, చాలా బాగుంది వాటర్ ఫాల్. అయితే ట్రెక్కింగ్ చేయాలి. ఇది కొద్దిగా పైకి ఎక్కితే సూపర్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. వా 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 చూడండి వాటర్ ఫాల్. ఈ అమ్మ నది వాటర్ ఫాల్ కింద మారినట్టు ఉంది. ఈ వాటర్ ఫాల్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా కొమ్మలకొండ మండలంలో ఉంటుంది.
అరకు పాడేరు నుండి కూడా ఈ వాటర్ ఫాల్కి రీచ్ అవ్వచ్చు. ఈ వాటర్ ఫాల్ యొక్క హైట్ సుమారు 200 అడుగులు ఉంటుంది. మాన్సూన్ సీజన్లో చూస్తే మాత్రమే వాటర్ ఫాల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఎలా ఉందండి తరబు వాటర్ ఫాల్? యాక్చువల్ దీనికి కింద నుంచి వెళ్తే తరబు వాటర్ ఫాల్ అంటారు. ఈ ఒక 10-15 కిలోమీటర్ల పై నుంచి వచ్చి వాటర్ ఫాల్ పైకి వస్తే దీని పేరు పిట్టల బొర్ర వాటర్ ఫాల్ అని అంటారు. ఎవరు లేరు, ఎవరికి తెలియదు, ఎవరు రారు కూడా. అంటే ఇది చాలా ఇంటీరియర్, లోపలికి చాలా ఆఫ్ రోడింగ్ అన్నమాట. బైక్స్ మాత్రమే, ఓన్లీ బైక్ మీద అయితేనే రావచ్చు ఈ రోడ్లోకి. ఎంత చూడండి వాటర్ ఫాల్. అమ్మ, ఈ వాటర్ ఫాల్ వాటర్ ఉంది కదా, ఇది యాక్చువల్గా ఆ మెయిన్ ఊర్లోంచి తరబు వాటర్ ఫాల్ మ్యాప్ పెట్టుకుని వస్తే మధ్యలో వాగు వస్తుంది, చాలా పెద్ద వాగు. ఈ వాటర్ వెళ్ళే వాగులాగా మారిందన్నమాట. అది ఏంటంటే ఆ వాగు ఇంత హైట్ వస్తుందంట, వాటర్ వెళ్ళడానికి లేదు. అక్కడే చెప్పారు వెళ్ళడానికి అవ్వదు అంటే. అప్పుడు పైనుంచి ఏమైనా రూట్ ఉందంటే ఇలా పైకి వస్తే సూపర్ ఉందండి. నిజంగా కింద కన్నా ఈ పైనుంచి సూపర్ కనిపిస్తుంది వాటర్ ఫాల్. చాలా కష్టపడి వచ్చానండి వాటర్ ఫాల్ చూడడానికి, నిజంగా చాలా కష్టపడి వచ్చాను. చూడగానే పే ఆఫ్ అయిపోయింది మొత్తం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఏరియాని మాత్రం నాశనం పట్టించకండి, మంచిగా ఎలాగున్న ఏరియాని అలా ఉంచితే నెక్స్ట్ జనరేషన్స్కైనా చూపించడానికి బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్ చూసుకొని జీమాడుగుల మీదుగా నర్సీపట్నం వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో ప్రతి 10 కిలోమీటర్లకి మంచి మంచి లొకేషన్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.